ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది మేము చేస్తున్న వ్యాపారం, వాణిజ్యం పెరగడం లేదు. పెరగాలంటే ఏం చేయాలి? మేము పెద్ద పెద్ద మంత్రాలు చేయలేము, పదార్థాలతో తాంత్రిక ప్రక్రియలు చేయలేము. అలా ఉన్నవారు ఎవరైనా సరే ఈ తేలికైన పరిహారం చేయండి. ఇది ఎవరు చేయాలి? వ్యాపారంలో అప్పులు చేసిన వారికి, నష్టాలు ఎదుర్కొంటున్న వారికి, ఇక పూర్తిగా పతనం అయిపోయాము అనుకునే వారికి, అలాగే ముఖ్యంగా నా వ్యాపారం స్తంభించిపోయింది అని బాధపడే వారికి ఈ పరిహారం అనుకూలంగా ఉంటుంది. చాలా తేలికైంది, చాలా సరళమైన పరిహారం. దీనికి ఎటువంటి మంత్రం లేదు, ఎటువంటి తంత్రం లేదు. ఒక ఇలా పర్టికులర్గా ఇలా చేయాల్సిన కర్మకాండ అంటూ ఏమీ లేదు, అంటే చేయవలసిన విధానం కూడా ఏమీ లేదు. ఎవరైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఖచ్చితంగా ఎటువంటి వారైనా సరే ఈ పరిహారాన్ని నమ్మి చేసుకోవాలి. నమ్మి చేస్తే పనిచేస్తుంది. ఇవి ఎలా పనిచేస్తాయని ప్రశ్నిస్తే ఈ ఫలితాలు రావు. ఎందుకంటే ఈ పరిహారం మనం ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపిస్తాం కాబట్టి. ఇది పెద్దలా చెప్పారంటే, ఏదైనా సరే ఒక లోతైన కారణం చేత మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ఇబ్బంది బయటపడటానికి ఒక ఖచ్చితమైన పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతే ఈ పరిహారం. ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీరు నాతో మాట్లాడాలి, నా ద్వారా జాతక పరిశీలన చేయించుకోవాలి, మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఏ రోజునైనా చేయొచ్చు. మీకు మనకి పక్షులు అమ్ముతూ ఉంటారు, బర్డ్స్ని సిటీస్లో అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న చిలకలు ఉంటాయి, వాటికి రెక్కలు కట్ చేయకుండా ఉండాలి. అంటే రెక్కలు దెబ్బ తినకుండా ఉండాలి, కత్తిరించకుండా ఉండాలి. అంటే అవి మనం ఎగరడానికి వీలైనంత ఆరోగ్యంగా ఉంటేనే తీసుకోవాలి. వాళ్ళ దగ్గర దొరుకుతుంటాయి, చిన్న చిన్న చిలకలు దొరుకుతుంటాయి. మీరు ఒక చిలకని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకోండి. తర్వాత దానికి టమాటాలు, దోసకాయ ఇలాంటి తినే ఆహార పదార్థాలు పెట్టండి. తర్వాత కొంచెం నీరు పోయండి, అంటే తాగడానికి. ఆ తర్వాత మీరు ఆ చిలకని ఆ ఉన్న పంజరం నుండి మీరు పట్టుకొని వదిలేయాలి. అది ఎంత ఎత్తుగా ఎగిరితే అంత ఎక్కువ విజయం లభిస్తుంది. మీరు వింటున్నది కరెక్టే. అది ఎంత ఎత్తుగా ఎగిరితే అంత త్వరగా మీ సమస్యలు తీరిపోతాయి వ్యాపారంలో. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారే కాదు, చాలాసార్లు చేయొచ్చు. అంటే పదే పదే కూడా దీన్ని ఆచరించవచ్చు. చాలా తేలికైంది, చాలా ఈజీగా పనిచేస్తుంది. దీనికి మంత్రం లేదు, తంత్రం లేదు, నియమం లేదు, ఏమీ లేదు. పక్షిని తెచ్చుకోవడం, దానికి ఆహారం పెట్టడం, రెక్కలు కట్ చేసి ఉండకూడదు, గుర్తుంచుకోండి. అది ఎగరాలి, దాన్ని ఆకాశంలో వదలడం. అది చిలక అయితే చాలా మంచిది. అలా అని చెప్పి రామచిలకలు మాత్రం పట్టుకోమాకండి. ఏదో పట్టుకుని ఎవరైనా నమ్ముతుంటే అది ఫారెస్ట్ కేసు అవుతుంది. తెలియక కొన్ని మనం తాంత్రిక ఉపాయాల్లో చాలా తాంత్రిక పదార్థాలు చెప్తూ ఉంటాం. కస్తూరికాయ, అలాగే ఇంద్రజాలు, అలాగే నక్క తోకలు, అలాగే మనకి ముళ్ళపంది ముళ్ళు, అలాగే ఇలాంటివి కొన్ని పదార్థాలు మనకి సంతల్లో కూడా పూజా వస్తువులు అమ్మే దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు కదా. అవి పట్టుకుంటే పెద్ద కేసు అవుతాయి, చాలా పెద్ద కేసు, ఎన్విరాన్మెంట్ కేసు పెడతారు. అలాంటివి మనం ఇబ్బంది పడతాం కాబట్టి
అలాంటి వాటి ద్వారా అడవిలో దొరికే వాటిని పొరపాటును కూడా చేయమాకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే నేను కూడా ఇంద్రజాల వల్ల ప్రాబ్లం ఎదుర్కోవడం జరిగింది. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని మనం బయట దొరుకుతున్నాయి కదా అని చెప్పి కూడా పెట్టుకోకూడదని, అంటే శాస్త్రాల్లో ఉంటాయి కానీ పెట్టుకోవద్దని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీకు పక్షుల పాయింట్ ఆఫ్ వ్యూలో తంత్రశాస్త్రం ఉన్న ఈ పక్షులు లైసెన్స్గా ఉండి అమ్ముతారు కదా, వారి దగ్గర కొనుక్కొని మీరు ఈ పరిహారాన్ని ఆచరించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలోను షేర్ చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.